కృష్ణా నదిలో బయటపడిన పురాతన విష్ణు విగ్రహం అచ్చం అయోధ్య బాలరాముడిలాగే ఉంది. కర్ణాటకలో రాయచూర్ జిల్లాలో ఓ గ్రామంలో కృష్ణా నదిలో జవ్రి మహావిష్ణువు పురాతన విగ్రహం దొరికింది. మహావిష్ణువు చుట్టూ దశావతారాలు కూడా చక్కగా చెక్కారు. ఈ విగ్రహంతో పాటుగా పురాతన శివలింగం కూడా బయటపడింది. విగ్రహం ఏ కాలానికి చెందిందో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు పరిశోధిస్తున్నారు. అయితే నదిలో బయటపడిన మహావిష్ణు విగ్రహాన్ని చూసిన వారు దిగ్భ్రాంతి చెందుతున్నారు. అందుకు కారణం మహావిష్ణువు విగ్రహం అయోధ్యలో ఇటీవల నిర్మించిన నూతన రామాలయంలో ప్రతిష్ఠించిన బాలరాముడిలాగే ఉండటం కాదు, ఈ విష్ణు రూపంలాగే బాలరాముడి విగ్రహం ఉన్నది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో లభించిన ఈ విష్ణుమూర్తి విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని చెబుతున్నారు. రాయచూర్ యూనివర్సిటీ ప్రాచీన చరిత్ర పురావస్తు అధ్యాపకురాలు డాక్టర్ పద్మద దేశాయ్ ఈ విష్ణు విగ్రహం చుట్టూ మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, రాముడు, పరశురాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కల్కి అవతారాలను అందంగా మలిచారు. విష్ణుమూర్తి నిలువెత్తు భంగిమలో 4 చేతులు కలిగి ఉన్నాడు. అతని పై 2 చేతులలో శంకు చక్రాలు ఉండగా దిగువ చేతులు ఆశీర్వాదాలు అందిస్తున్నట్టు ఉన్నాయి. ఈ విగ్రహం వెంకటేశ్వరుని కూడా పోలి ఉంది. అయితే ఈ విగ్రహంలో గరుత్మంతుడు లేకపోవడం విచిత్రం. సాధారణంగా శ్రీ మహావిష్ణువు విగ్రహాలలో గరుడు కనిపిస్తాడు. విష్ణువు అలంకార ప్రియుడు. ఆయన మేనిపై పూలమాల ఎప్పుడూ ఉంటుంది. నవ్వు విరాజిల్లుతూ ఈ విష్ణుమూర్తి విగ్రహంపై పూలమాలలు ఉన్నాయి.